నమస్తే తెలంగాణ పేపర్ తీసుకుంటే ఏమని ఇచ్చిండు ఇక్కడ? బొంకుల బాబు బడాయి తెలంగాణ తలసరిని పెంచింది ఆయనేనట, మన గోదావరి ప్రాజెక్టులను అడ్డుకోనే లేదట, తెలుగు నేలల అంటూ రెండు కండ్ల సిద్ధాంతం. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు విషం చిమ్మలే బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు మీద, ఇప్పుడు విషం ఎందుకు చిమ్ముతున్నది ఆలోచించండి. చంద్రబాబు మీద విషం చిమ్ముతున్నది ఏంటంటే నీళ్లు దోసుకపోతున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? గోదావరి నీళ్లు సముద్రాల్లో కలిసిపోతున్నాయి, కలిసిపోయే నీళ్ళని మేము వాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణా నీళ్ళు కావచ్చు, మనని దాటే కదా పోవాల్సింది. మన ప్రాజెక్టులు మనం చక్కగా కట్టుకుని ఉంటే, కాళేశ్వరం ఎలా చక్కగా కట్టి ఉంటే దాని నిండా నీటి నిల్వ చేసుకొని మనం ఉపయోగించుకునేటోళ్ళం. అది చుట్టూ ముక్కేడుందిరా నాయన అంటే ఇట్లా చుట్టూ తిప్పుకొచ్చినట్టు మళ్ళీ ఆడికే తీసుకొచ్చి ఆ చుట్టూ తిప్పుడు ఎందుకంటే వీళ్ళ భూముల చుట్లు తిప్పుకున్నారు. గత పాలకుల భూముల చుట్లు కాళేశ్వరాన్ని ఎత్తిపోతల మొత్తం చుట్టూ తిప్పి 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 వాళ్ళ వ్యవసాయ క్షేత్రంల నుంచి తిప్పుకుంటూ వచ్చి వాళ్ళు బాగుపడేటట్టుగా చేసుకున్నారు. దాని మీద ఖర్చు ఎంత అంటే రూపాయిన్నర ఖర్చు వస్తుంది. కాళేశ్వరం మీద ఆదాయం ఎంత? 58 పైసలు. రూపాయి చిల్లరనేమో ఖర్చు వస్తుంది దాని మీద. ఆ మోటార్లకు కావచ్చు, ఎత్తిపోతలకు కావచ్చు, దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు ఇంట్రెస్ట్ కావచ్చు, ఏదైనా ఖర్చు 1 రూపీ చిల్లర ఖర్చు వస్తే దాని మీద వచ్చే ఆదాయం 55 పైసా. ఇది కేసీఆర్ చేసిన కాళేశ్వరం. ఏమంటాడంటే 214 కిలోమీటర్ల టన్నెల్, 21 బాహుబలి మోటార్లు, పంప్ హౌజులు, ఇన్ని దాన్ని ఏదో రామాయణం మహాభారతం స్టోరీ లాగా చెప్పబోతారు. లాస్ట్కి ఏమైంది? మేడిగడ్డ గుంగిపోయా, 7 పిల్లర్లు పోయా. మళ్ళీ దాంట్లో ఏమంటారు ఆయన? ఇంకొక ఆయన ఏమంటాడు? మేడిగడ్డ నింపండి అంటాడు. 7 పిల్లర్లు గుంగినాక అది కూలిపోయింది అనుకో అంటే ఎవరి మీద బదనాం వేస్తేందుకు? మీకు తెలియదా? మీకు ఇంజనీర్ లేరా? మళ్ళీ ఎందుకు నింపిరు? కూలిపోద్దని మీరే చెప్పారు, మళ్ళీ ఎందుకు నీళ్ళు నింపిరు అని చెప్పేసి మళ్ళీ ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేస్తేందుకు ఈ రకమైన ఎత్తుగడలు చేస్తున్నారు వాళ్ళు. ఇది ఆయన చేసిన పనితనం. ఏంటంటే కాళేశ్వరం పైప్ లైన్ ఎవరు వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళిపోయింది పైప్ లైన్. ఇప్పుడు నీళ్ళే లేవు, కాళేశ్వరము మొత్తం ఎండిపోయింది. మరి ఆయన వ్యవసాయ క్షేత్రము, ఆయన 440 ఎకరాలు ఎందుకు పచ్చగా ఉంటుంది? మరి అందరికీ లేని నీళ్ళు ఆయనకే ఒక్కనికే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది కూడా ఆలోచించాలి ప్రజలు. ఎంతసేపటికి ప్రజల సొమ్ముని ఉచితంగా వాడుకునేది ఎవరు అంటే రాజకీయ నాయకులు. బరాబర్ వాడుకుంటారు ప్రజల సొమ్మునే. వాళ్ళు కష్టం చేసిన సొమ్ము కాదు, ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడంలా రాజకీయ నాయకులే. 10 సంవత్సరాలలో హెచ్ఎండిఎలనే దీంట్లో ఛాయ్ బిస్కెట్లకి 10 లక్షల ఖర్చు పెట్టిరు. ఒక లైఫ్ సెట్ అయిపోతుంది కానీ ఛాయ్ బిస్కెట్లకు. ఆ రకమైన ఖర్చులు చేసిరు వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఎంతసేపటికి చంద్రబాబు మీద బురద జల్లాలి. చంద్రబాబు మీద బురద ఎందుకు జల్లాలంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ తెలంగాణ రాజకీయాలలో అడుగు పెట్టబోతున్నాడు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ మంచిగా లేదా? మనం కూడా చూసినాం కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుండే ఆయన. హైదరాబాదే తీసుకోర్రి, రోడ్లు వెడల్పు స్టార్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిండు. ట్రాఫిక్ ఎందుకంటే ఆయన విజన్ ఉన్న నాయకుడు. భవిష్యత్తులో ఎట్టయినా ట్రాఫిక్ పెరుగుతుంది, ఇబ్బందుల పాలవుతారని చెప్పేసి రోడ్లు వెడల్పు స్టార్ట్ చేసింది ఆయనే. హైటెక్ సిటీ ఇవన్నీ ఏంటంటే మనోళ్ళు ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం చేసిందంటే ఆయనని కావాలని బ్లేమ్ చేసింది. వాస్తవాలని వాస్తవికంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు సూపర్గా పరిపాలన అందించింది, చాలా బాగా అందించింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ అప్పెంతుండే, మరి ఇప్పుడు అప్పెందుకైంది? విడిపోయినాక ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక ఎవరు బాగుపడ్డారు? ఇక్కడ తెలంగాణ నష్టపోయింది ఆర్థికంగా. ఏంది ఇప్పుడు అడుక్కునే స్థాయికి తీసుకొచ్చి 8.5 లక్షల కోట్ల అప్పు పెట్టి ఇప్పుడు అంటే అప్పులు అడుక్కునే స్థాయికి తీసుకొని వచ్చి అటు విడిపోయి అటు ఆంధ్ర నష్టపోయింది, ఇటు తెలంగాణ నష్టపోయింది. ఇద్దరు నష్టపోయారు. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు ఎక్కడో కింది స్థాయిలు ఉంటాయి. ఎవరి కోసం ఇదంతా జరిగింది? ఒకని స్వార్థం కోసం, వాని రాజకీయ భవిష్యత్తు కోసం, ఒకని స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమం ఎత్తులో పెట్టుకొని ఉద్యమం అనేది తీసుకొని వచ్చి ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక కుటుంబం బాగుపడ్డది. తెలంగాణ ప్రజలు బాగుపడలే. ఆ కుటుంబానికి ఊడిగం చేసిన వాళ్ళు బాగుపడ్డారు. తెలంగాణ యువత ఎక్కడ బాగుపడలే. విద్య ఏది? కేజీ టు పీజీ విద్య అన్నాడు. 1,00,000 నాగలతో రామోజీ ఫిలిం సిటీ దున్నిస్తా అన్నాడు. రాగానే ఆంధ్రోలను ఎలగొడతా అన్నాడు. అన్నాడు మొత్తం ఆంధ్రోల కాంట్రాక్టు, ఆంధ్రోలతో సత్సంబంధాలు ఉన్నన్ని రోజులు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని పిలిపించుకోవాలి, అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని పిలుచుకోవాలి, మంత్రి పదవులు ఇవ్వాలి. ఉద్యమకారులనేమో ద్రోహం చేసి ఉద్యమ ద్రోహులనేమో పార్టీలో చేర్చుకున్నాడు. అసువంటోడు ఎంత నికృష్టుడు అంటే కేసీఆర్ అంత నికృష్టుడు. ఇలాంటి మొత్తం ఉద్యమకారులను దొక్కిపట్టిండు. ఇప్పుడు ఎవరైనా ఉన్న ఉద్యమకారులు ఎవరు లేరు. ఏంటంటే జై తెలంగాణ అనే స్లోగన్ అట. ఇంకా స్లోగన్ ఇంకా పనిచేస్తుంది. జై తెలంగాణ వచ్చినాక నీ జై తెలంగాణ స్లోగన్. ఇప్పుడు అందరు బాధపడుతున్నారు, ఎందుకు ఉద్యమంలో పాల్గొన్నాం మేము? వీని కుటుంబం బాగుపెడుతుందికా మనం పాల్గొన్నది ఉద్యమంలో, కష్టపడ్డది, కేసులు పెట్టించుకొని ఉద్యోగాలు రాక వాళ్ళు ఉద్యమంలో పాల్గొని చదువు పక్కకేసి ఇవాళ కూలీలుగా పనిచేస్తున్నారు ఉద్యమకారులు చాలామంది. మీరేమో
వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని సపరేట్ ఫ్లైట్లు, మళ్ళా విదేశాలల్లో వేల ఎకరాల భూములు, ఐలాండ్స్, సొంత ఫ్లైట్లు, పవర్ ప్లాంట్లు, ఒక్కొక్క దగ్గర సోలార్ పవర్ ప్లాంట్లు. ఎక్కడి మీ ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయి? బండ్లలో డీజిల్ పోసుకోవడానికి కూడా లేకుండే ఉద్యమం సమయంలో. అటువంటిది ఇవాళ లక్షల కోట్లకు ఎదిగిర్రు. మళ్ళీ ఇంకా రాజకీయం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని మళ్ళీ తాతాలాడుతున్నారు. సిగ్గుండాల మీకు. ఎందుకు ఇన్ని రోజులు మరి ఇన్ని రోజులు ఎందుకు చంద్రబాబు మీద మాట్లాడాలి? ఇప్పుడే ఎందుకు మొదలుపెట్టిర్రు? మీకు భయం మొదలైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలంగాణలో ఎంటర్ అవుతున్న విషయం సమాచారం మీకు ఉన్నది. ఇది క్లియర్ కట్గా మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మన నీళ్లు చంద్రబాబు దోసుకపోతున్నాడు అనేది ఇది ఒకటి రెచ్చగొట్టాలి. ఏం దోసుకపోతాడు? మనల్ని కాదని దోసుకొని పోతాడా? మనం వాడుకున్నాకనే మిగిలినవి పోయేది. అంటే డ్యామ్ల మీద మనకు పట్టు లేదా? ఎందుకు ఈ అబద్ధ ప్రచారం? క్లియర్గా చెప్తున్నాడు, నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళతో సమానమే, మేము విడిపోయినా కానీ నాకు అట్లేముండదు అని చెప్పేసి క్లియర్గానే చెప్తున్నాడు. ఆయన క్లియర్గా ఎందుకు చెప్తున్నాడో కూడా మీకు అర్థమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్ళా రీఎంటర్ ఇద్దామనే ఆయనకు ఉన్నది. ఆయన ఖచ్చితంగా వస్తాడు, మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి మళ్ళీ బురద జల్లుడు స్టార్ట్ చేసిరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే పూర్తి స్థాయిలో తెలుగుదేశం తెలంగాణలో ఉండొద్దు, అందుకనే మాకు జగన్ అంటే చాలా మంచోడు అని చెప్పేసి జగన్ కోసం కూడా పోతివి ఆంధ్రకు. మరి ఆంధ్రలో తరుముదామన్నోనివి, మరి ఆంధ్రకి ఎందుకు పోవాలి? సిగ్గు లేకుండా తరిమేస్తామని చెప్పినావు. అందరిని తరిమేస్తాం, మనకు అన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇళ్ళ జాగాలు తక్కువైతాయి, అన్ని ముచ్చట్లు చెప్పినావు. లాస్ట్కి వస్తే ఆంధ్రాలో కాలుగు ముళ్ళు కూర్చుకుంటే నా పంటితో తీస్తా అన్నావు. దుర్మార్గుడు, ఒక మాట మీద నిలబడలేను అనివి. ఉద్యమ సమయం 1,00,000 నాగాలతో దున్నిస్తాను. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి మరి? ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయా? ఎవరు యువతలో అడుగుతున్నావు కానీ నువ్వు చేసిన ఏంది? ఇంకా నువ్వు రాజకీయాలలో ఉండాలా? మీ పార్టీ హీరోలని వేధించి వసూలు చేసి నానా రకాలుగా ఎవరెవరిని ఎట్లా వాడాలనో ఆ రకంగా వాడిర్రు. కొంతమంది జీవితాలే కోల్పోయారు, వాళ్ళు సంసారాలు ఆగం చేసుకొని పోయారు మీ వల్ల. అటువంటి మీ కుటుంబం అది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు అందరూ కాదు, ఓన్లీ మీ కుటుంబం ఒకటే దరిద్రమైన కుటుంబం, తెలంగాణ పాలిట శని. అటువంటి కుటుంబం మీది. మిగతా నాయకులు అందరు మంచోళ్ళే. కాకపోతే ఏంటంటే రాజకీయ భవిష్యత్తు కోసం మీ పార్టీలు జాయిన్ అయ్యి ఉండొచ్చు, రావచ్చు, వాళ్ళ తప్పులేదు. ఎందుకంటే ఎవరైనా భవిష్యత్తు కూడా ఆలోచించుకొని పార్టీలు మారుతుంటారు, వాళ్ళ తప్పులేదు. వాళ్ళని ఏడబతకనిచ్చారు. ఒక్కొక్క మంత్రిని ఎవరిని కూడా సొంత నిర్ణయాలు తీసుకురా మీ దాంట్లో. ఇంకా ఉన్నోళ్ళు ఉన్నారు కానీ కొంతమంది అయితే ఇంకేమైనా వస్తుందేమో అన్నట్టు అన్నారు. ఇప్పుడు ఈ కవిత అంశం వచ్చేసరికి అందరికి బయటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నారు. మీ పార్టీ నేను క్లియర్గా చెప్తున్నా కదా, 100% భూస్థాపితం అయిపోతుంది. ఇక్కడనేమో కవిత కాంగ్రెస్తో రాయబారం అని చెప్తారు, అక్కడనేమో అయ్యా కేసీఆర్ ఏమో బీజేపీతో రాయబారం అని చెప్తున్నారు. ఏంది వార్తలు ఎట్టెట్లా తిరుగుతున్నాయి? మరి మీ పేపర్లో ఇప్పుడు అన్నీ వేస్తున్నావు, ఎవరి గురించో వేస్తున్నావు. గెలుసుడు గత్తరగాను, అవి గాను ఇవి గాను అని రకరకాలుగా వేస్తున్నావు. సరే, మీ పేపర్కు గత్తర రాను, మీ పేపర్ పోను, కానీ మరి మీ కవిత గురించి ఎందుకు వేస్తలేరు? కొంచెం కూడా ఒక్క దగ్గర కూడా చిన్న ఫోటో కూడా ఎందుకు వేస్తలేరు? మీ సోషల్ మీడియా ఎందుకు మాట్లాడతలేదు? ఆమెకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది? అంటే మీ ఆజ్ఞ లేనిదే వాళ్ళు మాట్లాడతారా? ఇది మీ రాజకీయము. అక్కడ జగన్ కూడా అంతే, సేమ్ వాళ్ళ చెల్లెని ఎలగొట్టినట్టు నువ్వు కూడా ఎలగొడుతుంది. బీఆర్ఎస్కి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, అధ్యక్షుడే. ఇప్పుడు ఉన్న కేసీఆర్ ఓన్లీ గౌరవాధ్యక్షుడు, అసలు అధ్యక్షుడు ఈయన. ఆల్రెడీ అన్ని చేతులకు తీసేసుకున్నాడు, కేసీఆర్ని డమ్మీ చేసిండు. ఇప్పుడు ఈయనదే రాజ్యం నడుస్తున్నది. రేపు ఎవరికైనా ఎమ్మెల్యే సీట్లు కావాలన్నా ఈయన నచ్చిన వాళ్ళకే ఇచ్చుకోవాలి, ఈయన చెప్పిందే రాజ్యం నడుస్తుంది. హరీష్ రావుది నడవదు, ఇంకెవరిది నడవదు. కాబట్టే ఇప్పుడు కవిత కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె సొంత పార్టీ పెట్టవచ్చు, జాగృతి సమావేశాలు జరిపిస్తున్నది, ఆ త్రూ ద్వారానైనా పోవచ్చు, సొంత పార్టీ అయినా పెట్టవచ్చు, వేరే పార్టీలో కూడా చేరవచ్చు. తప్పేముంది? కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు, ఆమె ఇష్టం. సొంత పార్టీ పెట్టవచ్చు, ఇంకేదైనా పార్టీలో కూడా చేరవచ్చు. ఆమె రాజకీయ భవిష్యత్తు ఆమె చూసుకుంటుంది కదా, దాంట్లో తప్పేమున్నది? ఇందులో చేరుతుంది, అందులో ఎందులోనే చేరవచ్చు రాజకీయ భవిష్యత్తు కోసం. ఆమె పెద్దగా ఇప్పుడు రాజకీయాలలో ఆమె పదవులు ఏమి అనుభవించింది కాదు కదా, వాళ్ళ కుటుంబం అనుభవించింది. దాంట్లో ఉన్న లొసుగులు కూడా బయట పెడుతుంది. రేపు వేరే పార్టీలో చేరితే వాళ్ళ కుటుంబం మీద విమర్శలు గుప్పించాల్సి వస్తుంది. వాళ్ళు ఏమేమి చేసారో అందులో నుంచి వచ్చిన ఆమెనే కదా, పూర్తి వివరాలు బయట పెడుతుంది ఆమె కూడా. ఓపిక పట్టాలి. కొంతమంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు, గుప్పి అని ఏమవుతుంది? టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం ప్రమాణం చేస్తున్న చంద్రబాబు, 2 రాష్ట్రాలు నాకు సమానమే, తెలంగాణ ప్రాజెక్టులకు మేము అభ్యంతరం చెప్పలేదు, సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకు లాభమే, 2027కి పోలవరం పూర్తి, టీడీపీకి ధర్మకర్తను మాత్రమే, భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్న మహానాడులో చంద్రబాబు,
తెలంగాణలో ముక్కోడు ఏపీలో తిక్కోడు పోయారని నన్నూరి నర్సిరెడ్డి అన్నాడు. ఈ నర్సిరెడ్డి కూడా మంచి భలే డైలాగులు దోలాడుకొని వస్తాడు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు రెండు తనకు సమానమేనని, రెండు అభివృద్ధి చెందాలన్నదే తన ఆశ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీరిచ్చేలా కార్యాచరణ రూపొందించాం. పోలవరం నుంచి కృష్ణానదికి, అక్కడి నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి బనకచెర్లకు నీటిని తరలిస్తాం. ఈ అనుసంధానం పూర్తయితే ఏపీ ముఖ చిత్రమే మారిపోతుంది. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకు లాభమే. బీఆర్ఎస్ దీనిపై లేనిపోని విమర్శలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది, సైబరాబాద్ను సృష్టించింది తెలుగుదేశమేనని, దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చేలా హైదరాబాద్ను తీర్చిదిద్దింది కూడా టీడీపీయేనని చంద్రబాబు గుర్తు చేశారు. కడప మహానాడులో రెండో రోజు బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ప్రపంచంలో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు ఒక టీడీపీకే ఉన్నాయన్నారు. ఏపీలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదన్నారు. గంజాయి డ్రగ్స్ రాజ్యమేలాయని, ఏజెన్సీలో గంజాయి సాగు గ్రామస్థాయి పరిశ్రమగా మారిందని చెప్పారు. నేరాలను వ్యవస్థీకృతంగా మార్చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలోని అధినేత సొంత బాబాయిని చంపి ఆ నిందను తనపై వేశారని అన్నారు. రాయలసీమ సుభిక్షానికి ప్రాజెక్టులు చేపట్టామన్న బాబు సీమను కరువు సీమ, ఎడారి సీమ కానివ్వబోమని హామీ ఇచ్చారు. 2027 డిసెంబర్కు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఈయన విజన్ ఉన్న నాయకుడు అంటే విజన్ ఉన్న నాయకుడే. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. పొయ్యే నీటిని వాడుకుంటే తప్పేంది, తెలంగాణకు లాభమే కదా. మరి మనం ప్రాజెక్టులు కట్టాలి. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల పాలించి ప్రపంచంలోనే ఒక వింతైన డ్యామ్ కట్టిండు. వింతైన డ్యాము అది చూస్తే లాస్ట్కి ఏ నుంచి మొదలు పెడితే మళ్ళీ చుట్టూ తిరిగి వస్తే అవతల నుంచి అది కనబడుతుంది డ్యామ్. ఈ చుట్టూ తిప్పుకొచ్చి ఏదైనా అటువంటి డ్యామ్ కట్టిండు. అది ఉన్నదా? నువ్వు కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. మళ్ళీ నీకు ఇంకా విమర్శలు ఎందుకు, సిగ్గు లేకుండా? నువ్వు పూర్తిగా 10 సంవత్సరాలలో తెలంగాణను భ్రష్టు పట్టించేసినావు, ఏం లేకుండా చేసినావు. ఇంకా మళ్ళీ మాట్లాడడం ఎందుకు? మళ్ళీ నీకు ఇంకా అధికారం ఎందుకు? అధికారం కోసం మాట్లాడుతున్నావు. గతంలో ఎలక్షన్లలో చిలక పలుకు పలికినావు, మాకు అధికారం ఇస్తే మేము పరిపాలిస్తాం, లేదంటే రెస్ట్ తీసుకుంటాం అన్నాడు. మరి రెస్ట్ తీసుకోక మరి ఎందుకు ఈ గులగుల, ఈ అంత కొడుకుని అల్లుని వీళ్ళందరినీ తోలుడు, ప్రజలకు తోలి మరి ఇదంతా ఎందుకు? రెస్ట్ తీసుకుంటామన్నావుగా, రెస్టే తీసుకోవాలి కదా. మళ్ళీ ఎలక్షన్ల ముందలరా, ఇప్పటి నుంచే ఎందుకు గులగుల? మరి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమి కనపడతలేదు, జీరో అయిపోతుంది. 100% గుర్తుపెట్టుకోరు. భవిష్యత్తులో ఈయన బీజేపీ జనసేన ముగ్గురు కలిసి తెలంగాణలోకి వస్తారు. ఎందుకంటే వీళ్లకు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారు టీడీపీకి. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఎక్కడ దిక్కు లేక బీఆర్ఎస్లో ఏదంటే ఇక ఒక దుప్పటి కప్పుకొని పనిచేస్తున్నారు. ఇక బయటికి చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక ఇక ఆజ్ఞాతంలో ఉండి పనిచేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ కంటిన్యూగా పనిచేసి ఉంటే ఆ కార్యకర్తలకు కొంత ధైర్యం ఉంటుండే. తర్వాత అక్కడ ఆంధ్రలో అధికారం కోల్పోయారు కాబట్టి పట్టించుకోలే. ఇప్పుడు ఒక విజన్తోని వస్తున్నారు. ఖచ్చితంగా పాత కార్యకర్తలను మళ్ళీ తీసుకుంటారు. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది. బీజేపీ ఉంటుంది. జనసేన యూత్ను ఆకర్షించుకొని దాదాపు అధికారం దిశగా ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో వీళ్ళు వస్తున్నారు. అధికారం వస్తుందా రాదా అనేది కాలం నిర్ణయిస్తుంది, కానీ ప్రయత్నం అయితే చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏమవుతుందంటే బీఆర్ఎస్ ఏమవుతుందంటే కుక్కలు చింపిన విస్తరాకు అయిపోతుంది. దాంట్లో ఎవరు ఉండరు. మల్లారెడ్డి కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరినీ చేర్చుకుంటారు. ఏదో రకంగా చేర్చుకొని వీళ్ళ విజన్ వీళ్ళకున్నది. లేకుంటే అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతున్న ప్రతిపక్ష పార్టీ అయిన ఈ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళందరూ ఎందుకుంటురు? మరి నువ్వేమన్నా వాళ్ళనేమన్నా నీ భయ అనుకుంటురా? నువ్వేనా అధికారంలోకి వస్తుందని అంటురా? వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంది. ఇది వచ్చిందనుకో కేంద్రంలో బీజేపీ అండ కూడా ఉంటుంది. మనం రాష్ట్రంలో మళ్ళీ మనం టీడీపీలోకి పోతే మనకేం కాదు, సేఫ్ సైడ్గా మనం ఫైట్ మనం చేయొచ్చు. మళ్ళీ తర్వాత ఉసుకున వేరేది ఎట్లయినా కాంగ్రెసా మనం వస్తాం, మనం లేదా కాంగ్రెస్ వస్తే అప్పుడు చూద్దాం వేరే పార్టీలకు జాయిన్ అయ్యే ఆలోచనలో బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అదే ఆలోచనతో ఉన్నారు. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోరు. ఒకవేళ రేపో ఎల్లుండో టీడీపీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యి మేము ఒక మీటింగ్ పెట్టిండంటే మళ్ళీ స్టార్ట్, వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇది జరిగేది, 100% జరిగేది ఇదే, గుర్తుపెట్టుకోరు.